ఏంటంటే నాకు 2 ఓవరీస్‌లో 1 ఓవరీ రిమూవ్ చేసేసారు. తర్వాత ఎక్కడ పాజిటివ్ అనేది లేదు. రీసెంట్ 2 మంత్స్ బ్యాక్ మేము సరోజా గారిని మీట్ అయ్యాం ఎవరో రిఫరెన్స్ ఇస్తే. సో వచ్చిన తర్వాత 2 మంత్స్ తర్వాత మాకు ఒక పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. సో మా వైఫ్ కన్సీవ్ అయింది. Hi everyone. Now let me explain how I treated this case. I'm Dr. Saroja, fertility consultant, mom to be Visakhapatnam. So ఈవిడ మన దగ్గరికి 30 years ఏజ్, మ్యారేజ్ అయ్యి 9 years కి మన దగ్గరికి కపుల్ రావడం జరిగింది. సో అప్పుడు మనం చూసినప్పుడు ఆల్రెడీ తనకి పెళ్లి అవ్వక ముందే ఒక ఓవరీ రిమూవ్ చేసేసారు, డర్మోయిడ్ సిస్ట్ అనే ఒక చిన్న ప్రాబ్లం రావడం వల్ల. సో మీకు అందరికీ తెలుసు మనకి 2 ఓవరీస్ అండ్ యూట్రస్ ఉంటుంది. ఓవరీస్ కంటైన్స్ అ బ్యాగ్ ఆఫ్ ఎగ్స్ అన్నమాట. ఆ ఎగ్స్ నుంచి ప్రతి నెల మనకి ఒక ఎగ్ రావడంతో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఒక ఓవరీ తనకి తీసేసారో ఆల్మోస్ట్ తనకి హాఫ్ ఆఫ్ ద ఎగ్స్ ఆల్రెడీ ఇంకా రిమూవ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు తనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 50% కి తగ్గిపోయి ఉన్నాయి అన్నమాట. సో వాట్ వీ డిడ్ ఇస్ ఆ ఉన్న ఓవరీ నుంచి ఏవైతే ఎగ్స్ ఫాలికల్స్ ఉన్నాయో ఎగ్ క్వాలిటీని పెంచడానికి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ట్యూబెల్ ఇవాల్యుయేషన్ చేసి ఐయుఐ చేయడం ద్వారా తను కన్సీవ్ అయింది. సో మన దగ్గర వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఇస్ తనకి ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. అలాగే మనం ఐయుఐ చేసినప్పుడు వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి అనమాట, విచ్ ఇంప్రూవ్స్ ద సక్సెస్ రేట్ అనమాట. సో అలాంటి ఒక మంచి టెక్నిక్ వాడి వాళ్ళకి ఐయుఐ చేయడం ద్వారా మనకి సెకండ్ అటెంప్ట్ లో కన్సీవ్ అయ్యారు. సో ఇక్కడ మనం 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 పాయింట్, అత్యవసరం అయితే తప్పించి మనకి ఓవరీస్ ని టచ్ చేయకూడదు. ఏదైనా సర్జరీ, ఏవో చిన్న చిన్న సిస్ట్లు వచ్చినాయి, ఆ సిస్టల్ ని సర్జరీ చేసి తీయించేసుకుందాం, లేకపోతే ఓవరీస్ చేయించేసుకుందాం అని చెప్పి తొందరపాటుతో ఏ సర్జరీ చేయించుకోకూడదు. అది నెంబర్ 1 పాయింట్. బికాస్ సర్జరీ చేయడం వల్ల మనకి ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది అవసరం లేకుండా. నెంబర్ 2 పాయింట్, ఒకవేళ అత్యవసరం పరిస్థితుల్లో కానీ లేకపోతే ఇండికేటెడ్ కేసెస్ కూడా ఒకవేళ ఓవరీ రిమూవ్ చేయడం జరిగినా ఆ మిగిలిన ఓవరీలో ఎగ్ క్వాలిటీ పెంచుకుని ఇలాంటి చిన్న చిన్న ప్రొసీజర్స్ చేయడం వల్ల మనం చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. సో ఇలాంటి సమస్యలు మీకు ఏమైనా ఉంటే, ఇలాంటి సిస్టులు కానీ లేకపోతే ఇంకా ఏ ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ మీకు ఉన్నా, feel free to reach us. We are available online and offline. Thank you very much. నమస్తే, నా పేరు సిద్ధార్థ్ అండి. మా వైఫ్, మేము వైజాగ్ లో ఉంటున్నాం. సో మాకు 9 years అయ్యింది మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు వరకు మేము చాలా డాక్టర్స్ కన్సల్ట్ చేసాం కానీ ఎక్కడ మాకు సొల్యూషన్ దొరకలేదు. ఏంటంటే నాకు 2 ఓవరీస్‌లో 1 ఓవరీ రిమూవ్ చేసేసారు. తర్వాత ఎక్కడ పాజిటివ్ అనేది లేదు. రీసెంట్ 2 మంత్స్ బ్యాక్ మేము సరోజా గారిని మీట్ అయ్యాం ఎవరో రిఫరెన్స్ ఇస్తే. సో వచ్చిన తర్వాత 2 months తర్వాత మాకు ఒక పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. సో మా వైఫ్ కన్సీవ్ అయింది. సో హ్యాపీ అండి. ఎన్నో డాక్టర్స్ తిరిగాము కానీ రిజల్ట్ అనేది ఏం లేదు. ఆఫ్టర్ 9 years ఇది పాజిటివ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. మేము అందరికి అదే సజెస్ట్ చేస్తాం, ఈవిడ బెస్ట్ డాక్టర్ అని. సో వైజాగ్ లో బెస్ట్ డాక్టర్ ఇన్ వైజాగ్. థ్యాంక్ యూ సరోజా మ్యామ్. థ్యాంక్ యూ సరోజమ్మ. థ్యాంక్ యూ మామ్ టు బి.